హాయ్! హ్యాపీ దివాళీ ఫర్ ఎవ్రీవన్. సో, ఫెస్టివల్ వచ్చిందంటే గెట్ రెడీ విత్ మీ చేయాలి కదా! చేసేద్దామా? నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఈ క్లిప్ స్లో మోషన్‌లో వస్తుందనుకుంటున్నారా? ఈవెన్ నాకు కూడా తెలీదు. నేనైతే ఏం సెట్ చేయలేదు. ఓకే. టాపిక్‌కొచ్చేద్దాం. ఐ హోప్ ఈ దివాళీ మీ లైఫ్‌లోకి బ్రైట్‌నెస్ తెస్తుంది. అండ్ అందరూ జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చండి. యాక్చువల్లీ అయితే నేను డ్రెస్ అనుకున్నాను. కానీ దసరాకి కూడా డ్రెస్సెస్ స్టైల్ చేసాం కదా! ఈసారి శారీతో స్టైల్ చేద్దాం. నేను షాప్‌కి వెళ్ళగానే ఫస్ట్ నాకు నచ్చింది పేపర్ టిష్యూ శారీ. అది చూడగానే తీసేసుకున్నాను నేను. అండ్ నేను దాని మీద బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్‌కి ఇచ్చాను. ఈసారి కొత్తగా స్టైల్ చేశాను బ్లౌజ్‌నైతే. చిన్నప్పటి నుంచి నాకు దీపావళి అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు కూడా కోర్స్ అందరికీ దివాళీ అంటే చాలా ఫేవరెట్ ఫెస్టివల్. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ని కింద కామెంట్ చేయండి. శారీ అయితే ఇలా వచ్చింది. ఈ కలర్ లో తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ శారీ పేపర్ టిష్యూ కదా, మా పెద్దమ్మకి అయితే కట్టడానికి చాలా సేపు పట్టింది. మా పెద్దమ్మతో కట్టిపించుకున్నా, మా పిన్నితో కట్టిపించుకున్నా, మా మమ్మీతో కూడా కట్టిపించుకున్నాను నేను. అంత టైం పట్టింది ఇది. నేనైతే నెక్ పీస్ వేసుకోవట్లేదు బ్లౌజ్ లుక్ పోతుందని. సో ఇయర్ రింగ్స్ ని నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇలా కనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఇలా వస్తాయి. సో మనం ఇవి వేసుకుంటే మాటిల్ అవసరం లేదు. 1 hour అవుతుంది బ్లౌజ్ వచ్చి. నేను డెకరేషన్ బిజీలో ఉండి చూసుకోలేదు. కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇష్టంతో కుట్టించుకున్నాను ఇలా. ఫ్రంట్ సైడ్ ఇట్లా టై చేసుకునేలాగా వచ్చింది బ్యాక్ నెక్ దగ్గర, కానీ కొంచెం టైట్ అయింది. సో లేట్ చేయకుండా స్టైల్ చేద్దాం. శారీ బ్లౌజ్ రెండు సెట్ అయ్యి చాలా బాగా వచ్చాయి. కానీ శారీ మాత్రం అస్సలు కూర్చోట్లేదు. అది మొత్తం ఎట్లా వస్తుందంటే స్ట్రైట్నర్తోనే స్ట్రైట్ చేసినా కూడా మొత్తం ఇట్లా లేచిపోతుంది, ముందుకు వచ్చేస్తుంది. నాకేం అప్పటికే లేట్ అవుతుంది. ఇంకా చాలా వరకు ఉంది డెకరేషన్, చాలా వరకు మిగిలిపోయింది. ఇదైతే అస్సలు సెట్ కావట్లేదు. శారీ ఇట్లా అయిపోయింది, మొత్తం ఇట్లా ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే పేపర్ టిష్యూ కాబట్టి ఇంకా గుచ్చుకుంటుంది శారీ. నేనైతే షూట్ కంప్లీట్ అయిపోగానే శారీ అయితే చేంజ్ చేసుకున్నా, కొన్ని పిక్స్ దిగి. నెక్స్ట్ వచ్చేసి మేకప్. నేనైతే మేకప్ హెవీగా వేయలేదు, వేసేంత టైం కూడా లేదు. జస్ట్ ఫౌండేషన్, వ్యాజ్లైన్, లిప్స్టిక్, ఇంకా ఐలైనర్ అండ్ కాజల్ అయితే చాలా ఇంపార్టెంట్. ట్రెడిషనల్ లుక్ చాలా చాలా హడావిడిగా రెడీ అయ్యాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హెయిర్ స్టైల్ అయితే బన్ వేసి వచ్చేసాయి. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.